దోమపోటుతో పంట నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. రుద్రంగి మండలంలో అనావృష్టి దోమపోటుతో వరి పంటలు పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వం మద్దతు ధరపై అదనంగా 500 రూపాయలు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అశాస్త్రీయ పద్ధతి కూడా ఉపకారమైతన్నా సమగ్రంగా తెలుసుకోవాలా లోకమెక్కడుందో రైతన్నా అప్పు చేయని మనిషి ఆమెపై ఉండగా రైతన్నా ఎప్పుడగా రగిన నిమిషమైనా ఆలోచించు మాయన్నా నా పేరు సూర్య భూమయ్య. నాకు 3 ఎకరాల భూమి ఉన్నది. పోయినసారి కన్నా ఇప్పుడు సగం దిగుబడి తక్కువ అయింది. దోమపొడి బాగా వచ్చింది. సగం దిగిపోయింది పంట. మాకు సగం దిగుబడి తగ్గిపోయింది. అన్న ప్రభుత్వం అన్న కొద్దిగా సాయం చేయాలని కోరుతున్నాం. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కాస్త దోమపోటుకు గురి కావడంతో దిగుబడి తగ్గి అన్నదాత దిగాలు చెందుతున్నాడు. అప్పు సప్పు చేసి పొలం సాగు చేస్తే కనీస పెట్టిన పెట్టుబడులు కూడా రాక వడ్డీలు తీర్చేయని పరిస్థితుల్లో ఒకవైపు అనావృష్టి, మరోవైపు దోమపోటుతో పంట నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై అదనంగా 500 రూపాయలు చెల్లించాలని రైతు కోరుతున్నాడు. కెమెరామెన్ గణేష్తో తిరుమల్, రుద్రంగి.